హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హెల్తీగా రాగులతో ఇడ్లీ చేసుకుందాం. ముందుగా 2 కప్స్ మినపప్పు తీసుకోండి, కప్ రాగులు, హాఫ్ కప్ కినోవా, ఒక గుప్పెడు అటుకులు, హాఫ్ కప్ బియ్యం. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. చిటికెడు మెంతులు వేసుకున్నాం. నేను శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలిపి బాగా కడుక్కోవాలండి. 3-4 టైమ్స్ కడుక్కోవాలి బాగా. నేను పక్కన నానబెట్టుకోవాలని మినిమం 5 hours నానబెట్టాలి. నేను నానిపోయింది. తర్వాత నేను ఇది గ్రైండ్ చేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు తీసేసాను. ఇప్పుడు ఇది గ్రైండర్లోనే వేయకూడదండి, రాగులు సరిగ్గా నలగవు. సో మిక్సీ చేసుకున్నాం. కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు పిండి మొత్తం ఇట్లానే గ్రైండ్ చేసుకున్నానండి. ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. మీరు ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకొద్దిసేపు నానబెట్టుకోవాలి పిండిని. మాది చల్ల ప్రదేశం అండి, అందుకే నేను ఓవెన్లో పెడుతున్నాను. మీరు మామూలుగా బయట పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇడ్లీ పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు నేను ఇడ్లీ వేసుకుంటున్నాను. కప్ పిండి పక్కన తీసుకుని పెట్టుకోండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడ్డా పిండికి. బాగా కలుపుకోవాలని. ఇంకా ఇందులో వాటర్ ఏం వేయకూడదు. ఆల్రెడీ నేను ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసి పెట్టాను. ఇడ్లీ పిండి వేసేసుకున్నాను. నేను ఇడ్లీ ప్లేట్స్ అన్నీ వేసేసాను. పిండి వేసుకున్నాక మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి 15 to 20 minutes అండి, మీడియం ఫ్లేమ్లో. రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లారాక బయటికి తీసి సర్వ్ చేసుకోవాలి. చూసారుగా క్లియర్గా ఉంది ప్లేట్. ఎంత బాగా స్మూత్గా, ఎంత బాగా వచ్చాయి ఇడ్లీలు. అసలు మీకు రవ్వ అనేది అవసరం లేదండి. జస్ట్ రాగులతో ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను దీన్ని సాంబార్తో సర్వ్ చేసుకున్నాను. మీరు చట్నీతో కూడా తినొచ్చు. నాకైతే టేస్ట్ నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.